హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. రిత్విక వెళ్ళిన తర్వాత విక్కీ నీలిమ రూమ్లోకి వచ్చి, నీలు అసలు ఏం జరిగింది, నువ్వు నిజంగానే స్కిడ్ అయ్యావా అని అడిగాడు అనుమానంగా చూస్తూ. నేను పడలేదు బావా, ఇదంతా ఆ మయూక చేసింది అంటూ జరిగింది చెప్పింది. మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు ఆ ధ్రువగాడిని చూస్తేనే నాకు కంపరం. అలాంటిది ఈ ఈడియట్ వాడిని లవ్ చేశానంటోంది. అది చాలక ఇప్పుడు పోయి ఆ మయూకాని రిక్వెస్ట్ చేయడం ఏంటి, దానికి నువ్వు తోడు వెళ్ళడం ఏంటి అంటూ ఇంత ఎత్తున ఎగిరాడు. నేను వద్దనే అన్నాను బావా, దానికి వార్నింగ్ ఇవ్వమని చెప్పాను, కానీ రిత్వీనే తన బెస్ట్ ఫ్రెండ్ అని అలా ఇవ్వలేనని అంటూ ఆగింది. విక్కీ తన చేయి పట్టుకుని, నొప్పిగా ఉందా అని అడిగాడు. అంటూ తల ఊపింది బ్లూ పాప. ఐ విల్ సీ హర్ ఎండ్, పద ఇప్పుడే దాని సంగతి తేల్చేద్దాం అన్నాడు కోపంగా. ఆగు బావా, నీకు అన్నింటికి తొందరే. మయూకని ఏమైనా చేస్తే ధ్రువ్ ఊరుకోడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రిత్వి ధ్రువ్ని లవ్ చేస్తుంది. సతీష్ మావయ్యని ఒప్పించి పెళ్ళి కూడా చేసుకుంటుంది. నువ్వేమీ తన ఓన్ బ్రదర్వి కాదు కంట్రోల్ చేయడానికి. నా మాట విని ఆ సుజిత్ని పిలు, వాడి ద్వారా ఆ మయూకకి చెక్ పెడదాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ తన ప్లాన్ చెప్పింది. ఓకే, రేపే పిలిచి మాట్లాడతాను అన్నాడు. బట్ ఈ విషయం రిత్వికకి చెప్పొద్దని చెప్పు అనగానే విక్కీ సరేనని వెళ్ళిపోయాడు. మయూక, అవును పొగరే అంటూ ఎగిరావుగా, చూపిస్తాను నేనంటే ఏంటో అనుకుంది కోపంగా. 4 రోజుల తరువాత, మయూక రేపు నేను ఫంక్షన్కి వెళ్ళాలి, నువ్వు కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు, నానికి తోడుగా అంటూ ఆర్డర్ వేసింది వాసంతి. మయూక వాళ్ళు వచ్చి 8 నెలలవుతోంది. ప్రతిదీ ఆర్డరే. చిన్నాకి ఒక్కోసారి కోపం వచ్చినా మయూక తనని ఆపుతుంది. రఘు నిర్మలాకి కూడా ఏమీ చెప్పొద్దని గట్టిగా చెప్పింది. అంటే కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి పిన్ని అన్నది. పోనీ చిన్నాని ఉండమను అన్నది వాసంతి. ఇద్దరికి ప్రాక్టికల్స్ ఉంటాయి, ఈసారికి నానిని నీతో తీసుకెళ్ళి పిన్ని అంటూ వెళ్ళిపోయింది. వాసంతి కోపంగా చూసింది. ఆ రోజు ఈవినింగ్ కాలేజీ అయ్యాక చిన్న కొంచెం హెడ్ఏక్గా ఉండటంతో ఇంటికి వెళ్ళిపోయాడు. మయూక ఆఫీస్కి బయలుదేరింది. దారిలో కలిశాడు సుజిత్. హాయ్ మయూక అంటూ పలకరించాడు, తన స్కూటీతో పాటు బైక్ నడుపుతూ. మయూక రిప్లై ఇవ్వలేదు. మయూక, నేను నీకు ప్రపోజ్ చేసి 2 సంవత్సరాలు అయ్యింది. ఈ 2 సంవత్సరాలలో నా గురించి ఒక్కసారి కూడా పాజిటివ్గా ఆలోచించలేదా అని అడిగాడు. అసలు నీలో అంత పాజిటివ్ ఏమి ఏడ్చిందని నేను ఆలోచించడానికి అని అడిగింది. మరి ధ్రువ్కెందుకు దగ్గర అవుతున్నావు మయూక అని అడిగాడు. అంతే, మయూక బండి ఆపి ఆగు అన్నది. సుజిత్ బండి ఆపి వెనక్కి వచ్చాడు. ఏంటి వాగుతున్నావు అని అడిగింది సీరియస్గా. నేనేమీ వాగడం లేదు, ఉన్నదే చెప్పాను. అసలు వాడికన్నా నేను ముందు ప్రపోజ్ చేశాను. నాకు నో చెప్పినా నేనేమీ అనలేదు, కానీ ఆ ధ్రువ్కి ఎస్ చెప్పితే మాత్రం చూస్తూ ఊరుకోను అన్నాడు సీరియస్గా. కొడితే పళ్ళు రాలిపోతాయి, నీ ఇష్టానికి వాగితే చూస్తూ ఊరుకోను. ధ్రువ్ సంగతి అలా ఉంచు, నా మీద పెత్తనం చేయాలని చూస్తే మాత్రం తాట తీస్తా. నా వెనక ఫాలో అయితే బాగోదు, బీ కేర్ఫుల్ అంటూ వేలు చూపించి వెళ్ళిపోయింది. అవును, విక్కీ చెప్పినట్లు అమ్మ తల్లి అంటే వినే రకం కాదు, ఇంకా లాభం లేదు అనుకుంటూ బండి స్టార్ట్ చేశాడు సుజిత్. మయూక ఆఫీస్ నుండి బయటకు వచ్చి చూసేసరికి తన బండి పంక్చర్ అయ్యింది. టైం చూస్తే 9:30 అయ్యింది. ఇప్పటికే లేట్ అయింది. భార్గవి మేడం ఇవాళ రాలేదు, ఇప్పుడు ఎలా అనుకుంటుండగా వెనక నుంచి హాయ్ చెర్రీ అని వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది. ధ్రువ్. అయితే ఇది నీ పనేనా అని అడిగింది సీరియస్గా. ఏది అని అడిగాడు భుజాలెగరేసి. ఇది అంటూ బండి చూపించింది. చిచి, నేనెందుకు అలా చేస్తాను అని అడిగాడు. మరి ఇప్పుడు ఎలా వచ్చావు అంటూ కళ్ళెగరేసింది. అదే, చిన్న కాల్ చేశాడు, తనకి హెడేక్ ఉందని రాలేకపోతున్నానని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అంటూ నవ్వాడు. మరి నా బండి పంచర్ అంటూ ఐమూలగా చూసింది. అమ్మ తల్లి, నాకు తెలియదు, నా బామర్ది చెప్పాడని నేను వచ్చాను, పద అంటూ చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్ళాడు. నాకింకా డౌట్ నీ మీదే అన్నది మయూక. ధ్రువ్ గాడు ఏదైనా స్ట్రైట్గా చేస్తాడు, ఇలా రాంగ్ రూట్లో వచ్చి నిన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కు అంటూ డోర్ తీశాడు. మయూక కారు ఎక్కగానే తను ఎక్కి, అవును నెక్స్ట్ వీక్ అంకుల్ ఆంటీ వస్తున్నారంట, ఇంకెందుకు లేట్, మన మ్యారేజ్ గురించి అడగనా అంటూ కారు స్టార్ట్ చేశాడు. మయూకకి నవ్వొచ్చింది అది విని, కానీ నవ్వుని లిప్స్లో హైడ్ చేసి ఎక్కువగా ఊహించుకోకు ఓకే అంటూ చేయి చూపించింది.
నువ్వు మాత్రం లోపల తీన్మార్ వేస్తూ బయటకు ఇలా బిల్డప్ ఇవ్వటం లేదా అంటూ బుగ్గలాగాడు. ఇలా చేస్తే నేను నీతో రాను అన్నది సీరియస్గా. మరి ఎలా చేస్తే వస్తావు అంటూ హస్కీ వాయిస్తో అడిగాడు. అందుకే నిన్ను సైక్ అనేది అంటూ మొహం తిప్పుకుంది. నేను సైక్ కాబట్టి నీలాంటి డెవిల్ని హ్యాండిల్ చేస్తున్నాను. అదే ఇంకెవరైనా షిండే అయితే పారిపోయేవాడు అన్నాడు. మన సంగతి తరువాత, ముందు మేడం ఇంకా దేవదాస్ అంకుల్ గురించి ఆలోచించు అన్నది. కమ్మగే మన సంగతి అన్నావా? ఓ మై చెర్రీ అంటూ మళ్ళీ బుగ్గలాగాడు. అబ్బా అంటూ బుగ్గ రుద్దుకుంటూ చిరుకోపంగా చూసింది. నువ్వు అలా చూస్తే నాకు ఏదోలా ఉంది చెర్రీ అంటూ దీర్ఘం తీశాడు. నిన్ను అంటూ భుజంపై కొట్టి ముందు చెప్పు ఏం చేద్దాం అని అడిగింది. చిచి ఏం చేసినా పెళ్ళి తరువాతేనమ్మా, నేను అలాంటోడిని కాదు అన్నాడు. హోయలు పోకుండా ప్లాన్ చెప్పు అన్నది సీరియస్గా. మామ్స్తో ఒకసారి మాట్లాడతా, ఆయన ఏమంటాడో విని అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఏమంటావు అని అడిగాడు. తొందరగా కానివ్వు, మరి ఎప్పుడు మాట్లాడతావు? మనం ఎప్పుడు ప్లాన్ చేస్తాం, వాళ్ళిద్దరిని ఎప్పుడు కలుపుతాం అంటుంటే, అదేంటో నాకు నీ విషయంలోనే ఏదైనా తొందరగా చేయాలనిపిస్తుంది, ఎందుకంటావు అని అడిగాడు. నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువ కాబట్టి. కానీ మా మేడంతో జాగ్రత్త సైక్, ఆవిడ అసలే చాలా స్ట్రిక్ట్ అన్నది. అవునా, నాకు తెలియదే. సర్లే నువ్వు చెప్పావుగా, జాగ్రత్తగా ఉంటాలే. కానీ నేను తొందరగా చేయాలంటే నాకు నువ్వు బూస్ట్ హార్లిక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి మరి అన్నాడు. అదిగో మళ్ళీ ఇలా అయితే నీతో కట్టిఫ్ నో అంటూ మూతి ముడిచింది. ధ్రువ్ కార్ సైడ్ తీసుకుని ఆపాడు. చుట్టూ చిమ్మ చీకటి. ఎందుకు ఆపావు అని అడిగింది సీరియస్గా. నువ్వు కట్టిఫ్ అంటే నాకు కర్చీఫ్ గుర్తొచ్చింది అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు. ధ్రువ్ వదులు అంటూ తోసింది. తను పెద్దగా నవ్వి కారు స్టార్ట్ చేసి, నీ రియాక్షన్ ఏంటో చూద్దామని అన్నాడు. నీ మొహం చాలా ఎక్కువ చేస్తున్నావు, జర తట్టుకో అంటూ తన వైపు చూసింది. ఒత్తైన క్రాఫ్ లైట్ బ్లూ షర్ట్ విత్ డార్క్ కలర్ క్యాజువల్ ప్యాంట్, టక్ చేయకుండా ఉండడు, మెడలో చైన్, జిమ్ బాడీ, రఫ్ అండ్ టఫ్ ఫింగర్స్. హలో ఏంటి స్కాన్ చేస్తున్నావు? వీడిని ఎలా తట్టుకోవాలా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు. దేనికి తట్టుకోవడం అని అడిగింది అర్థం కాక. నాకు 4 సార్లు కావాలి, ఇదైతే షూర్ అంటూ కారుని రాజా వాళ్ళ ఇల్లు ఉండే గల్లీలోకి టర్న్ చేశాడు. ఏ ఇక్కడే ఆపు అంటూ ఆపించింది. ఏ ఇంటి దాకా వస్తే ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. అవును ప్రాబ్లమే, మేము సందీప్ని పంకజ్ని కూడా రావద్దని చెప్పాం, ఇదేమీ మా ఇల్లు కాదు అంటూ కారు దిగి ఫాస్ట్గా వెళ్తుంది. కాస్త ఆగి వెనక్కి వచ్చి ధ్రువ్ విండో సైడ్ వచ్చి ఫింగర్తో టప్ టప్ అని కొట్టింది. ఏంటి బాయ్ చెప్తామని వచ్చావా అని అడిగాడు నవ్వుతూ. ఇప్పుడు ఏమన్నావు? రోజుకి 4 సార్లు అంటూ ఏదో వాగావు, దేని గురించి అని అడిగింది కోపంగా. అదా, నాకు జిమ్కి రోజుకి 4 సార్లు వెళ్ళే అలవాటు ఉంది అన్నాను. నువ్వు దేని గురించి అనుకున్నావు అంటూ చూశాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఇంకేదో అన్నావు అంటూ చేయి చూపించింది. అంతే మనోడు చేయి పట్టుకుని లోపలికి లాగి తన కళ్ళలోకి చూస్తూ, అవును నీతో కబుర్లు చెప్పడానికి, నీ చేత ఫుడ్ తినిపించుకోవడానికి, నీ చేత తలస్నానం చేయించుకోవడానికి, ఇంకా నీతో తిట్టించుకోవడానికి 4 సార్లు నీ అవసరం అంటున్నా అంటూ ఉఫ్ అని ఊదాడు. మయూకా అని పెద్దగా పిలవడం వినిపించి కార్ల నుంచి తల బయటకు తీసి చూసింది. వాసంతి ఇంకో 2 ఆడలేడీస్ తన వైపే చూస్తున్నారు. ఆ చూపుకి 100 అర్థాలున్నాయి. ధ్రువ్ కారు దిగి నువ్వెళ్ళు అన్నాడు సీరియస్గా. తను వెళ్తుంటే, చూడండి తన బండి పంచర్ అయింది, అందుకే నేనే జాగ్రత్తగా తీసుకొచ్చాను, తన బుక్ మర్చిపోతే పిలిచి ఇస్తున్నాను, మీరు ఎక్కువ ఊహించుకోకుండా తనని ఇబ్బంది పెట్టకండి అంటూ కారెక్కి స్టార్ట్ చేసి రివర్స్ చేశాడు. ఇంట్లోకి వచ్చిన మయూకాతో వెనకే వచ్చిన వాసంతి, నీ బండి ఏమైంది మయూ అని అడిగింది సీరియస్గా. పంచర్ అయింది పిన్ని అంటూ బ్యాగ్ పక్కన పెట్టి జడ పైకి ముడివేసింది. అప్పుడు మీ బాబాయ్కి ఫోన్ చేయాలి కదా, ఎందుకు ధ్రువ్కి కాల్ చేయడం అనగానే, బాబాయ్ మళ్ళీ అంత దూరం ఏమి వెళ్తాడులే అని నేనే ధ్రువ్కి కాల్ చేసి చెల్లిని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అంటూ చెప్పాడు చిన్న. సరే దించితే దించాడు, మరి నీ ముచ్చట్లేంటి, వెనక్కి వెళ్ళి మరి అతను బుక్ అని చెప్తే నేను ఎలా నమ్ముతాను అంటూ సీరియస్గా చూసింది. అయ్యో నువ్వు పొరపడుతున్నావు పిన్ని, ధ్రువ్ మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్, ముచ్చట్లు కబుర్లు ఫైటింగ్స్ మాకు మామూలే, ఏ రోజు హద్దు దాటకుండా అన్నాడు చిన్న.
అలా అయితే మంచిదే చిన్న, నేను మీకు పిన్నిని కాబట్టి నమ్ముతాను, కానీ అందరూ నమ్మాలని లేదు. ఇంకోసారి అలా కాకుండా చూసుకోండి అంటూ వెళ్ళిపోయింది. మయూక చిన్న ఒకరినొకరు చూసుకుని లైట్లే అనుకున్నారు. తమ్ము హెడేక్ తగ్గిందా అంటూ చేయి పట్టుకుంది. లేదు చెల్లి, కొంచెం ఫీవర్ కూడా వచ్చింది అన్నాడు. అయ్యో అంటూ నుదురు మీద చెయ్యి వేసి ఎంత ఉంది చెక్ చేశావా అని అడిగింది ప్రేమగా. నూరుంది అంటూ వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. ఏమైనా తిన్నావా? కొంచెం పెరుగన్నం తిన్నా, నువ్వు తినేసిరా అన్నాడు. మయూక మెడిసిన్ బాక్స్ ఓపెన్ చేసి ట్యాబ్లెట్ తీసుకొచ్చి నోరు తెరు అంటూ ట్యాబ్లెట్ వేసి వాటర్ తాగించి దుప్పటి కప్పింది. జుట్టు నిమురుతూ పక్కనే కూర్చుని ఎందుకు వచ్చింది నా తమ్ముకి జ్వరం అని అడిగింది. చిన్న నవ్వుతూ అమ్మ నాన్న మీద దిగులేమో అన్నాడు. నేను ఇంకా నువ్వు ఎవరో అమ్మాయిని టీస్ చేశావే, తన మీద దిగులుతో అనుకున్నాలే అంటూ నవ్వింది. తన స్మైలీ తన పేరు అన్నాడు. అది విని మయూక స్మైలీనా అంటూ ఆశ్చర్యంగా చూసి లేచి వెళ్ళి తన ఫోన్ తెచ్చి అందులో స్మైలీ పిక్ ఓపెన్ చేసి ఈ అమ్మాయేనా అని అడిగింది. దెబ్బకి మనోడు లేచి కూర్చుని తనే చెల్లి, నీకు తెలుసా అంటూ ఫోన్ తీసుకుని జూమ్ చేసి మరీ చూస్తూ అడిగాడు. ఓరి టింగరి తమ్ము, నీకు ఇంకా అర్థం కాలేదా? స్మైలీని ఫస్ట్ ఎక్కడ చూసావు అని అడిగింది. మీ ఇన్స్టిట్యూట్ దగ్గర అన్నాడు. మరి మా ఆఫీస్ దగ్గర చూడలేదా? లేదు. ఏ మా కంపెనీ పేరేంటి అంటూ కళ్ళెగరేసింది. స్మైలీ యాడ్స్ అంటూ ఆశ్చర్యంగా చూసి అంటే తను మీ బాస్ కూతురా అని అడిగాడు. కూతురు కాదు, మేనకోడలు. పాపం తన పేరెంట్స్ చనిపోతే భార్గవి మేడమే అన్నీ తానై పెంచారు. బట్ చాలా ఇన్నోసెంట్ గర్ల్. ఐ లైక్ హర్ అన్నది స్మైలీని తలుచుకుంటూ. ఐ ఆల్సో లైక్ హర్ అనుకుంటూ పడుకున్నాడు. మయూక ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వచ్చి తన బుక్స్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది. వెంటనే ఫోన్కి మెసేజ్ వచ్చింది ఫ్రమ్ సైక్. ఓపెన్ చేసి చూసింది. ఓ మై చెర్రీ, ఏమి డూయింగ్ అని. అది చూసి మయూక డోంట్ డిస్టర్బ్, నేను చదువుకుంటున్నా అంటూ రిప్లై ఇచ్చింది. అబ్బో గ్రేట్, నా డార్లింగ్ చాలా గ్రేట్. మార్నింగ్ కాలేజ్, ఈవినింగ్ జాబ్, నైట్ స్టడీస్. ఇలా అయితే నువ్వు మీ మేడంని ఇంకా నా మామ్స్ని కలిపినట్లే అంటూ రిప్లై ఇచ్చాడు. మయూక ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి కాల్ చేసింది. ధ్రువ్ లిఫ్ట్ చేసి తిన్నావా డెవిల్ అని అడిగాడు. తిన్నా, నువ్వు ఇలా డిస్టర్బ్ చేయకు, ఇదే చెప్దామని ఫోన్ చేశా అన్నది. అంతేనా, నువ్వు తిన్నావా అని అడగవా అంటూ జాలిగా అడిగాడు. నీకేం మాయరోగం, వెళ్ళే దారిలో ఫుల్గా తినే వెళ్ళుంటావు అన్నది. ఏయ్ అడగడం మర్చిపోయా, చిన్నాకి హెడేక్ తగ్గిందా? ఫీవర్ కూడా వచ్చింది, ట్యాబ్లెట్ వేశాను. అయ్యో ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఫోన్ ఇవ్వు ఒకసారి, నా గొంతు వింటే వాడికి అన్నీ తగ్గిపోతాయి అన్నాడు. చా నిజంగా, మరదే మరి, తను నిద్రపోతున్నాడు, నువ్వు పడుకో. చెర్రీ ఆగవే ఆగవే, అసలు నీ వల్లే ఇదంతా. నీ ప్రేమలో పడి నా చిన్నాని పట్టించుకోవడం లేదు. నువ్వు నన్ను లవ్ చేయకు ప్లీజ్ అన్నాడు సీరియస్గా. అమ్మయ్యా నిజంగానా అంటూ యమ ఉత్సాహంగా అడిగింది. నిజంగా, ఈ ఒక్కరోజుకి లవ్ చేయకు, రేపు సంగతి రేపు చూద్దాం అన్నాడు. నువ్వు మారవు. అవును, ఇందాక 4 సార్లు అవసరం అన్నావు చూడు. అయితే అవన్నీ చేయడానికి రిత్విక రెడీగా ఉన్నది, నీదే ఆలస్యం అంటూ నవ్వింది. చెర్రీ, ఇంకోసారి దాని పేరు ఎత్తితే బాగోదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. చా, తనతో ఏమో నా పేరెత్తుకు అంటావు, నాతో తన పేరు తీయకు అంటావు. అసలు ఏంటి నీ డబుల్ గేమ్స్ అని అడిగింది కావాలని. కొరికితే చూడు చెర్రీలని బ్లడ్ వచ్చేస్తుంది. నేను అలా అనలేదు, నీ పేరు ఎత్తే అర్హత తనకి లేదు అన్న. డబుల్ గేమ్ కాదు, సింగిల్ గేమ్ ఆడుతున్నా, అది కూడా నా డెవిల్తో. అవును, నీకెవరు చెప్పారు అని అడిగాడు. ఇంకెవరు, తానే ఈవినింగ్ మా ఆఫీస్కి వచ్చి రిక్వెస్ట్ చేసింది నిన్ను వదిలేయమని. వాట్, నీ ఆఫీస్కి వచ్చిందా? నువ్వేమన్నావు అని అడిగాడు సీరియస్గా. ఏయ్ ఎందుకు అంత కోపం, తను ఇన్నోసెంట్, నీ మీద పిచ్చి ప్రేమ తనకి. పోనీ ఓకే చెప్పరాదా, సంతోషిస్తుంది. అయితే నువ్వు ఆ సుజిత్ గాడికి ఓకే చెప్పు, అప్పుడు ఆలోచిస్తా అన్నాడు. మధ్యలో వాడి సంగతి ఎందుకు అంటూ అరిచింది. కదా, మరి మన మధ్యలో తన సంగతి ఎందుకు? ఈసారి వస్తే గట్టిగా ఇవ్వు, ఇంకోసారి రావాలంటే భయపడాలి అన్నాడు. ఆల్రెడీ భయపడ్డారులే, ఇంకా రారు అన్నది నవ్వుతూ. పడ్డారా? ఇంకెవరు వచ్చారు తనతో అని అడిగాడు ఆశ్చర్యంగా. నీ ఫ్రెండ్ నీలిమ, తనెందుకు వచ్చింది అని అడిగాడు కోపంగా. చెప్పాగా సైక్, నిన్ను నేనేదో కొంగుకి కట్టుకుని తిరుగుతున్నట్లు వదిలే అని చెప్పడానికి వచ్చారు. సరే
తను లవ్ చేసింది కాబట్టి నేను కన్విన్స్ చేస్తుంటే నీ ఫ్రెండ్ ఎక్కువ వాగింది, కొంచెం ఉమెన్ హ్యాండ్లింగ్ చేయాల్సి వచ్చింది అనగానే కొట్టావా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏ డౌటా అంటూ నవ్వింది. అబ్బాచ్చా, మిస్ అయ్యాను, చూడాల్సింది నేను. ఇదిగో ఇంకా నచ్చేశావు, ఇలా అయితే 5 సార్లు కావాలి, చూసుకో అంటూ కాల్ కట్ చేశాడు. అప్పుడు అర్థమైంది పీకాక్ గర్ల్కి. ముందు కోపం, తర్వాత నవ్వు, ఆపై సిగ్గు, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో కాసేపు అటు ఇటు తిరిగి చదువు ఆటకెక్కించింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చిన్నాకి కొంచెం ఫీవర్ ఉండటంతో పోనీ నేను కాలేజీ మానేయినా అని అడిగింది మయూక. హే, దీనికే మానేయడం ఎందుకు, నువ్వు వెళ్ళు అన్నాడు. సరే, బాబాయ్కి చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటాను. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత ఫీవర్ లేదు, కానీ నువ్వు రెడీ అవ్వు అన్నాడు చిన్న. మయూక సరేనని స్నానానికి వెళ్ళింది. కాలింగ్ బెల్ మోగుతుంటే వాసంతి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా ధ్రువ్. తనని చూడగానే మొహం చిట్లించింది. మనోడు మాత్రం దర్జాగా లోపలికి వచ్చాడు. ఏంటో మన హీరోలకి అస్సలు మొహమాటం లేదు. మయూక, నీకోసం ధ్రువ్ వచ్చాడు అంటూ పిలిచింది. ధ్రువ్ కూర్చుంటూ, నేను మయూక కోసం రాలేదు, చిన్న కోసం వచ్చాను. వాడికి ఫీవర్ వచ్చింది, డాక్టర్ చూపిద్దామని అన్నాడు. అది విని అప్పుడే అక్కడికి వచ్చిన రాజా, చిన్నాకి ఫీవర్ వచ్చిందా? వాసంతి, నీకు తెలుసా అని అడిగాడు. తెలీదు అంటూ తల ఊపింది. చిన్న వచ్చి ధ్రువ్ అంటూ హైఫై ఇచ్చి పక్కనే కూర్చున్నాడు. ధ్రువ్ తన నుదుటిన చేయి వేసి, ఏయ్, ఇంత ఫీవర్ ఎందుకు వచ్చింది అని అడిగాడు సేమ్ మయూ అడిగినంత ప్రేమగా. మాతో చెప్పలేదే చిన్న అంటూ రాజా థర్మామీటర్ తెచ్చి చెక్ చేశాడు. 101 చూపించింది. ఇంత ఫీవర్ ఉంటే చెప్పకుండా పడుకుంటే ఎలా? పద డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నాడు. పర్లేదు అంకుల్, నేను వచ్చిందే అందుకు, నేను తీసుకెళ్తాను అన్నాడు ధ్రువ్. మయూక జడ వేసుకుంటూ, సైక్ వాయిస్లా ఉందే అనుకుంటూ లోపల నుండి తొంగి చూసింది. లైట్ పింక్ షర్ట్ విత్ బ్లాక్ జీన్స్. ధ్రువ్ గాని చిట్టి మనసుకు అర్థమైంది. వెంటనే తను చూశాడు. అంతే, మయూక వెంటనే వెనక్కి తిరిగింది. ధ్రువ్, చెల్లిని డ్రాప్ చేసి మనం హాస్పిటల్కి వెళ్తాం అన్నాడు. పర్లేదు చిన్న, మీ బాబాయ్ తనని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తారు. వద్దులే పిన్ని, బాబాయ్ ఆఫీస్ వేరే వైపు, మా కాలేజీ వేరే వైపు, మేము డ్రాప్ చేస్తాంలే అంటూ లోపలికి వెళ్ళాడు. ఇంకేంట్రా ధ్రువ్, ఎలా ఉంది నీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని అడిగాడు రాజా. కూల్, మీరు ఎక్కడికైనా వెళ్ళే ప్లాన్ ఉంటే చెప్పండి అన్నాడు. ప్రస్తుతానికి ఏమీ లేదు, ఉంటే నీకే చెప్తా అంటూ నవ్వాడు. మయూక కామ్గా వచ్చి టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని బ్యాగ్ తగిలించుకుని, బాయ్ పిన్ని, బాయ్ బాబాయ్ అంటూ బయటకు నడిచింది. ధ్రువ్ కార్ స్టార్ట్ చేయగానే చిన్న ముందు, మయూక వెనక ఎక్కారు. మీ పిన్ని ఏంట్రా వేళ కాని వేళలో వచ్చిన సేల్స్ మ్యాన్ని చూసినట్లు అలా చూస్తుంది అని అడిగాడు ధ్రువ్. నువ్వే కాదు, ఎవరు వచ్చినా ఆమె చూపు అంతే అంటూ నవ్వాడు చిన్న. మయూక బుక్ ఓపెన్ చేసి చదువుతుంటే, అన్నట్లు నీకో విషయం చెప్పాలిరా, మీ అక్క చెల్లిలో 3 షేడ్స్ ఉన్నాయి. చదువులో సరస్వతి, జాబ్ చేస్తూ లక్ష్మీదేవి, ఇంకా ఆవేశం వస్తే పార్వతీదేవి. ఏది అవసరమైతే ఆ షేడ్ బయటకు తీస్తుంది అన్నాడు. అయినా మయూక మాట్లాడలేదు. చెవులకి చేతులు అడ్డుపెట్టి మరీ చదువుతోంది. నువ్వు సూపర్ రా చెర్రీ, ఇందుకే నువ్వంటే అంత ఇష్టం అనుకున్నాడు. కాలేజీ రాగానే తమ్ము డాక్టర్కి చూపించుకుని ఫోన్ చేయి అంటూ ధ్రువ్ వైపు చూసి, హలో మిస్టర్, ఊరికే చూపించడం కాదు, మళ్ళీ జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటూ చెప్పి వెళ్తుంటే, మేడం ఆగండి, కొంచెం మీ బండి కీస్ ఇస్తే పంచర్ చేయించి కాలేజీకి తీసుకొస్తాం అన్నాడు. మర్చిపోయా అనుకుంటూ కీస్ ఇచ్చింది. మయూక చిరుకోపంగా, ధ్రువ్ నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు. మన మయూక బండి పంచర్ చేసింది సుజిత్, అందులో డౌటే లేదు. కానీ ఏ ప్లాన్ వేసి ఇలా చేశాడు? కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. మరి ఇంకే ప్లాన్ వేస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.